ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యం ఇప్పటికే ముగిసింది. అయితే వచ్చే నెల 4వ తేదీనైతే కౌంటింగ్ అయితే అంతా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసలు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇద్దరు కూడా నాదే గెలుపని ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మనతో పాటు గజపతి నగరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఒకవైపు వైసీపీ వాళ్ళు అయితే మాదే గెలుపని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు టీడీపీ అయితే మాత్రం మాదే పక్కా గెలుపని చెప్పేసి కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి మీ కేడర్ అంతా కూడా మాదే గెలుపని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళారు సార్? గత 5 సంవత్సరాల్లో యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక్క అవకాశం కల్పించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. మరి అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజానీకం ఈరోజు వాళ్ళకు వాళ్ళే తప్పు చేశామన్న ఆలోచనతో యావత్ ప్రజానీకం అంతా కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చే దిశగా ఎలక్షన్ అనేది ఖచ్చితంగా వన్ సైడ్ ఉండే ఆలోచనతో యావత్ ప్రజానీకం అందరూ కూడా తెలుగుదేశానికి బ్రహ్మపదం పట్టారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతి బూత్లో చూసుకుంటే యావత్ యూత్ అంతా కూడా ఒకే సైడ్ మొత్తం పార్టీలకు అతీతంగా ప్రతి యువకుడు అనేవాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం బూతుల్లో నించొని తెలుగుదేశానికి ఓటు పడే దిశగా వాళ్ళు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా నేను చూసేదైతే మాత్రం యూత్ అయితే మాత్రం చైతన్యవంతులయ్యారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటానంటే మీరు ఏ పోలింగ్ రోజు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా యూత్ అయితే మాత్రం తెలుగుదేశం పోలింగ్ బూతుల్లో ప్రతి ఒక్క ఓటర్ని మోటివేట్ చేశారు. మనం ఈ ఎలక్షన్ అనేది మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకువెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది, మన యూత్కు ఉంది, మన తాలూకా ప్రజానికానికి ఉందనే ఆలోచనతో మోటివేట్ చేస్తూ ఈ ఎలక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా యువతరం అయితే మాత్రం నిలబడిందని నేను భావిస్తున్నాను. అయితే సార్ ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెరిగింది. ఈ పెరిగిన నేపథ్యం చూసుకుంటే అలా గజపతి నగరం కూడా అదే విధంగా పెరిగింది. అయితే ఈ పెరగడం దేనికి సంకేతం అంటారు? అంటే ఇదే అంటే ఈరోజు పోలింగ్ అనేది ఎక్కువ శాతం జరిగిందంటే దానికి కారణం ఏంటంటే మార్పు కావాలనే ఆలోచనతో ప్రజానికం ఉంది కాబట్టి ఎక్కడ లేని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తాలూకా ఓటు విలువ ఎంత అనేది వాళ్ళకు తెలిసింది కాబట్టి ఎక్కడున్నా కూడా పోలింగ్ రోజు ఊరికి వచ్చి వాళ్ళ తాలూకా ఓటు వినియోగించుకోవడం అనేది జరిగింది. మరి పోలింగ్ శాతం పెరిగిందంటే అదే కారణం. అదే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కూడా యావత్ యూత్ అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా మోటివేట్ చేయడం జరిగింది. అంటే 2 విధాలుగా కూడా పనిచేసి ఈరోజు ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే విధానాన్ని మా నియోజకవర్గంలో అలాగే రాష్ట్రాల్లో కూడా అవ్వడం అయితే వాస్తవం. అంటే మీ నియోజకవర్గంలో ఆల్రెడీ మొత్తం ఇంటింటా తిరిగిన పరిస్థితి కనిపించింది. ఎటువంటి సమస్యలు అక్కడ చూసుకున్నారు? ఆ సమస్యలకి ఎటువంటి భరోసా ఇచ్చుకుని ముందుకు వెళ్ళారు? అంటే నాకు నియోజకవర్గంలో ఎక్కువ శాతం నేను ఊహించింది ఏంటంటే ఎక్కువ శాతం వలసలు వెళ్తున్నారు. ఉద్యోగ రీత్యా చాలామంది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కువ శాతం ప్రజానీకం అయితే మాత్రం వలసలు వెళ్తున్నారు. దాన్ని అరికట్టడానికి మనం ఏదైనా ఇక పారిశ్రామిక అభివృద్ధి అయితే నియోజకవర్గంలో జరగాలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా అంటే కొన్ని విలేజ్లో గ్రామాల్లో జీవన విధానం మెరుగుపరిచే విధానంలో అంటే ఇంటింటికి కొలాయి అనేది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలనేది ఒక ఆలోచన. అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు మన నియోజకవర్గంలో గజపతినగరంలో ఏ రకంగా మనం పెంచాలనే ఆలోచన అయితే మనకుంది. అవి 2 అయితే ప్రధానమైన సమస్యలు నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అయితే గతంలో ఎన్నో ఉన్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి జనపనార కంపెనీలు కావచ్చు, అలాగే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ మూతపడే పరిస్థితికి వచ్చింది. కానీ మళ్ళీ అన్నింటినీ కూడా మీరు ఇచ్చి మళ్ళీ పునరుద్ధరిస్తారా? అంటే ఎక్కువ శాతం ఉన్నాయి కానీ వాటికి పవర్ ఇష్యూస్ అయితే కనిపించాయి. ఈరోజు ఇండస్ట్రీస్ మూతపడడానికి కారణం ప్రధానమైన సమస్య పవర్ ఇష్యూ. పవర్ సఫిషియెంట్ లేకపోవడం వల్ల ఇండస్ట్రియల్ పవర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే పవర్ వల్లే వాళ్ళు మూతపడడం. అంటే మన విజయనగరం జిల్లాలో ఇండస్ట్రీస్ ఏవైతే మూతపడ్డాయో అది ప్రధానమైన సమస్య పవర్ ఇష్యూ. దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేస్తామనేది మా అధినేత ఖచ్చితంగా దానికి వాళ్ళ దగ్గర ఒక పరిష్కారం అయితే ఉంటుంది. ఆ పరిష్కారంతో పాటు మనం మోటివేట్ చేయాలి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మన నియోజకవర్గంలో వచ్చి ఎలాంటి ఇండస్ట్రీస్‌ని మనం పెట్టాలనేది మనం మోటివేట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
అయితే స్పెషల్గా గజపతినగరం నియోజకవర్గంలో అయితే నాకైతే ఎటువంటి ఇండస్ట్రీస్ అయితే లేవు. దాన్ని మనం ఇక్కడ ఉన్న ఒక్క కంపెనీ ఓలాం కంపెనీ ఏదైతే ఉందో ఆ ఒక్క కంపెనీ తప్పించి మిగతా పరిశ్రమ అభివృద్ధి అయితే మన నియోజకవర్గంలో లేదని నేను భావిస్తున్నాను. దాన్ని ఏదో రకంగా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమితో ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి? ఖచ్చితంగా అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అంటే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడానికి ఖచ్చితంగా అది 120 నుంచి 150 వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే 120 అనేది మినిమం నెంబర్ అని నేను భావిస్తున్నాను. 150 అనేది హయ్యర్ నెంబర్, అంటే ఇట్ కెన్ గో అప్ టు 150. సో ఖచ్చితంగా ఈ 120 నుంచి 150 నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాను. గజపతి నగరంలో ఎంతవరకు వైసీపీ ఇదే హవా అని చెప్పేసి అనే పరిస్థితి ఉండేది. ఈరోజు పక్క టీడీపీ గెలుపని చెప్తున్నారు. దీనికి మీరు ఎంత మెజార్టీ తీసుకుంటున్నారు? అంటే మెజారిటీ విన్నింగ్ అయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము చాలా అంటే ప్రతి బూత్లో కూడా తెలుగుదేశాన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా మేము పనిచేసాం. ప్రతి గ్రామంలో కూడా రేపు పంచాయతీ ఎలక్షన్స్ గెలిచే విధంగా మేము పనిచేసాం. మరి అలాంటి పరిస్థితుల్లో గెలుపు అయితే ఖచ్చితంగా మేము విన్ అవుతున్నాం. మెజారిటీ కూడా అది ఇట్ కుడ్ బి 5,000 నుంచి 20,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వల్లే కాదు, చాలామంది యూత్ ఫ్రమ్ వైసీపీ కూడా తెలుగుదేశానికి ఓటేశారు. మార్పు కావాలని యావత్తు వైసీపీ ఓటర్స్ నుంచి కూడా ఉంది. సో వాళ్ళు మాకు బయటకు వచ్చి చెప్పకపోయినా మేమైతే మాత్రం వైసీపీ వాళ్ళు కూడా ఓటేశారు కాబట్టి ఇలాగా ఎలక్షన్ అనేది వన్ సైడ్గా జరిగిందని మేము భావిస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇట్ కుడ్ గో టు 20,000 కూడా రావచ్చని నేను భావిస్తున్నాను. అంటే వైసీపీ వాళ్ళు కూడా టీడీపీకి ఓటేశారనే దాని ప్రధాన కారణం ఏంటి? లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద అసంతృప్తే, లేదంటే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఉన్నటువంటి వైసీపీ మీద అసంతృప్తే? అంటే ప్రస్తుత పరిపాలన ఏ రకంగా మంచిది, రాష్ట్రానికి మంచిది కాదన్న ఆలోచనతో యావత్తు యూత్ అంతా ఓటేశారు. ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడి నుంచో చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ఓటు వేయడానికి రావడం జరిగింది. ఈవెన్ ఎన్ఆర్ఎస్ నాకు తెలిసిన వాళ్ళే దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి స్పెషల్గా ఈ ఎలక్షన్ కోసమని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓటేసి వెళ్ళడం జరిగింది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా 3 రోజులు 4 రోజులు సెలవు పెట్టుకొని వచ్చి ఓటేసి వాళ్ళ తాలూకు ఓటేసి వెళ్ళడం అనేది కూడా మనం ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఓటు ఇక్కడ వినియోగించి చేస్తున్నారంటే ఖచ్చితంగా అది పాజిటివ్ సైడే. మనం అంటే ప్రజానీకంలో మార్పు కావాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ఇప్పుడు గ్రామంలో ఏ పార్టీ అని అవ్వచ్చు, రాష్ట్రంలోని దేశంలో ఏ పార్టీ కావాలన్న నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓటు ద్వారా చెప్పచ్చు. అలాంటి పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రధాన నాయకులైన బట్టి బొత్స సత్యనారాయణ అయితే ఖచ్చితంగా 175 గెలుస్తామని ఒక ధీమాత వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎన్నో ప్రెస్ మీట్లో కూడా అదే మాట ఆయన అంటున్నారు. దాన్ని మీరు ఈ విధంగా చూస్తారు? అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ నాకుంది, ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంటుంది. అంటే మరి 175 అవుట్ ఆఫ్ 175 అనేది చాలా పెద్ద నెంబర్. మరి అది ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ నేను కామెంట్ చేసే పరిస్థితి నేను చేయలేను. బట్ డెఫినెట్గా మేమైతే మాత్రం 120 నుంచి 150 మధ్యలో ప్లేస్ అవుతామని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించినటువంటిది అయితే ఖచ్చితంగా 5,000 నుంచి 20,000 ఓట్లు మెజారిటీ వస్తాయని మేమైతే భావించుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మాకు బలంగా పనిచేసింది. ఖచ్చితంగా అయితే విజయం మేమే సాధిస్తాం. అంతేకాకుండా నియోజకవర్గంలో మాత్రం వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా మా వైపు తిరిగి మాతో పాటు పనిచేశారు. అంతేకాకుండా సైలెంట్ ఓటింగ్ కూడా ఎక్కువగా జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే విదేశాల నుంచి కూడా ఎక్కువగా యువత అయితే వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఒక ధ్యేయంతోనే వీళ్ళంతా ఈరోజు వచ్చి ఓటింగ్లో పాల్గొనడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.